ఈరోజు నేను మాట్లాడుతున్న ఒక డైనమిక్ లేడీ ఎవరు అంటే, అతి చిన్న వయసులో 23 సంవత్సరాల వయసులోనే ఐపీఎస్గా ఒక ధైర్య సాహసాలకు మరో పేరుగా ఎన్నో నిర్ణయాలను సాహసోపేతంగా తీసుకొని ఎవ్వరికీ భయపడకుండా వణుకు జనుకు లేకుండా ఆ, ఏమంటారు గట్స్తో తన పరిపాలనా దక్షతను, తన తెలివితేటలను, శక్తి సామర్థ్యాలతో ఆ రాష్ట్ర ఆ, ప్రజలకి ఎన్నో ప్రయోజనాలను చేకూర్చిన వ్యక్తి స్మితా సబర్వాల్. ఆమె గురించి మాట్లాడడానికి ఒక రీజన్ కూడా ఉంది, అది మీతో షేర్ చేసుకుంటాను. స్మితా సబర్వాల్ సికింద్రాబాద్లో ఉన్నప్పటికీ కూడా తను పుట్టింది పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో 1977. స్మితా సబర్వాల్ పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో 1977 జూన్ 19వ తేదీన జన్మించడం జరిగింది. ఆమె తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్ కల్నల్ ప్రణవ్ దాస్, అమ్మ గురబ్ దాస్. ఈమె బెంగాలీ ఫ్యామిలీకి చెందిన ఆమె. ఈమె విద్యాభ్యాసం, స్మితా సబర్వాల్ విద్యాభ్యాసం అంతా కూడా హైదరాబాద్లో జరిగింది. తన ఇంటర్మీడియట్లో కూడా టాప్ ర్యాంకర్. బీకామ్ చేసిన తర్వాత తన తండ్రి ప్రోత్సాహంతో ఒక సివిల్స్ వైపు తన ప్రయాణాన్ని కొనసాగించింది స్మితా సబర్వాల్. 23 సంవత్సరాల చిన్న వయసులోనే ఆల్ ఇండియాలో 4వ ర్యాంకు సాధించింది స్మితా సబర్వాల్. 2 మార్కుల తేడాతో మొదటి ర్యాంకు మిస్ అయినందుకు ఎంతగానో బాధపడిన తన ఇంటర్వ్యూలలో ఎన్నోసార్లు తను చెప్పడం జరిగింది. దీంతోపాటు ఐఏఎస్ అయిన తర్వాత తెలుగు రాష్ట్రాలను ఎంచుకొని విశాఖపట్నం, చిత్తూరు, మన తెలంగాణలకు వస్తే వరంగల్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎస్పెషల్లీ ఈ ప్రాంతాల్లో తన అరుదైన సేవలను, ఒక సృజనాత్మక ఇన్నోవేటివ్ థాట్స్తో ఎన్నో మార్పులను చేర్పులను చేసి ఎన్నో రకాల నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చినారు స్మితా సబర్వాల్. తను తీసుకున్న నిర్ణయాలు బస్ స్టాప్స్, ట్రాఫిక్ జంక్షన్స్, దాంతోపాటు పార్కుల సుందరీకరణ, రోడ్డు వెడల్పు చేయడం అనేది ఆమె కెరియర్లో ఒక మైలురాయి. ఎందుకనంటే ఎన్నో గవర్నమెంట్స్ వచ్చినా కూడా రోడ్డు వెడల్పు చేయడం అనేది ఎవరితో సాధ్యం కాని అంశం అది. అట్లాంటిది కరీంనగర్ లాంటి వరంగల్ లాంటి పెద్ద పెద్ద సిటీల్లో తను దగ్గరుండి నిలబడి రోడ్డు వెడల్పు చేసి ఎన్నో రకాల మార్పులు చేర్పులు తీసుకొచ్చిన ఒక గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీస్ను ప్రోత్సహించడానికి అమ్మ లాలన ప్రోగ్రాంతో, హై రిస్క్ ప్రెగ్నెన్సీ మేనేజ్మెంట్ అండ్ ఇన్సెంటివ్స్ ప్రోగ్రాంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పైన, వాళ్ళ డెలివరీస్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే జరగాలనే ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ను, ఒక పాలసీని తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా చేశారు స్మితా సబర్వాల్. ఈ పాలసీని కేంద్ర ప్రభుత్వమే అమలుపరిచింది అంటే ఆమె శక్తి సామర్థ్యాలను మనం గుర్తించవచ్చు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయడంతో పాటు ప్రధాని అవార్డుతో ఆమెను సత్కరించడం జరిగింది. దీంతో పాటు ప్రభుత్వ టాయిలెట్స్ పైన, షీ టీమ్స్ పైన, ఒక ఓటింగ్ అంటే ఎన్నికల్లో ఓటింగ్లో కూడా ఆమె ఒక ప్రత్యేక శ్రద్ధను, తనదైన శైలిని చూపించారు స్మితా సబర్వాల్. ఓటరు పండుగ అనే ప్రోగ్రాంతో, ఒక పాలసీతో ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని చాలా వరకు మెరుగుపరిచి ఓటింగ్ శాతాన్ని పెంచారు స్మితా సబర్వాల్. ఒక ప్రత్యేకమైన ఐఏఎస్ ఆఫీసర్. ఒక ఇంటర్వ్యూలో చూశానమాట నేను. తను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాకుండా ఉంటే ఏం చేసేవారు మీరు అని అడిగిన క్వశ్చన్కి ఆమె దిమ్మ తిరిగి ఆన్సర్ చేశారు. ఐఎమ్ పర్ఫెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్. ఒక పరిపాలనా దక్షత ఉన్న లేడీని నేను, అది మాత్రం పర్ఫెక్ట్గా చేయగలుగుతా అనేది ఆమె కమిట్మెంట్, ఆమె డ్రీమ్, ఆమె పట్టుదల చెప్తుంది ఆ ఒక్క సమాధానంతో. అంటే మనము ఈ సమాధానాన్ని చూస్తే ఆమె ఏ ఏరియాలో అయితే వర్క్ చేసిందో, ఏ ఏరియాని చూసినా కూడా అభివృద్ధి అనేది పుష్కలంగా మనం జరిగింది. అది మనం లైవ్గా చూసాము. తను కలెక్టర్గా చేసిన ప్రతి ఏరియాలోనూ కూడా. దీన్ని కేసీఆర్ గారు గమనించి తన పరిపాలనలో ఆమెకు ఒక పెద్ద పీట వేసి
తెలివితేటలకు, తన శక్తి సామర్థ్యాలకు, తన కమిట్మెంట్కి సీఎంఓ ఆఫీస్లో ఒక మొట్టమొదటి కలెక్టర్ సీఎంఓ ఆఫీస్కి సెలెక్ట్ అవ్వడం అనేది ఓన్లీ స్మితా సబర్వాల్కు మాత్రమే చెందుతుంది. కేసీఆర్ గారు సీఎంఓ ఆఫీస్లో ఒక ప్రత్యేకమైన ఒక బరువైన బాధ్యతలను ఆమెకు అప్పగించడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిగా చూస్తే మనం కాళేశ్వరంకు సంబంధించిన పనులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నీటిపారుదల శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి, ఇలా ఎన్నో 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 బాధ్యతలను కరెక్ట్గా పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేసి తను నిరూపించుకున్నారు ఒక మంచి ఆఫీసర్గా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఒక మంచి పవర్ఫుల్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ వాళ్ళ కేటాయించిన పనులను చూస్తే ఇవాళ నేను ఒకటి చూశాను. తను ఒక పూజ చేస్తూ ఒక పోస్టును పెట్టడం జరిగింది. ఏంటి అంటే అది ఫైనాన్స్ కమిషన్ సభ్యురాలుగా తనకు ఒక బాధ్యతలను అప్పగించారు గవర్నమెంట్. సీఎంఓ ఆఫీస్లో ఉండాల్సిన ఆమె ఒక ఆమ్రపల్లి గారిని అక్కడ సెలెక్ట్ చేసేసి ఈమెను ఇవాళ ఆమె పోస్ట్ చేసిన దాని ప్రకారం ఏంటి విషయం అంటే ఎర్రమంచిల్లో ఒక చిన్న ఆఫీస్లో ఫైనాన్స్ కమిషన్ సభ్యురాలుగా ఆమెకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. దాంట్లో ఆమె ఒక ట్వీట్ చేయడం జరిగింది. తెలంగాణ పంచాయతీరాజ్కు సంబంధించిన సర్పంచులు వాళ్ళ సమస్యలు అయిండొచ్చు, సూచనలు, సలహాలు వీళ్ళతో షేర్ చేసుకోవాల్సిందిగా, సంప్రదించాల్సిందిగా తన నెంబర్ని షేర్ చేసుకుంటూ తన లొకేషన్ను గూగుల్ లొకేషన్ని అందరికీ షేర్ చేయడం అనేది జరిగింది. అంటే సీఎంఓ ఆఫీస్లో మొన్నటి వరకు ఒక బరువైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన స్మితా సబర్వాల్ గారు ఈరోజు స్వయంగా తానే నెంబర్ని ఇస్తూ సంప్రదించవలసిందిగా ఒక పోస్ట్ పెట్టడం అనేది అందరినీ ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే ప్రజలకు ప్రయోజనం చేకూరాలి అంటే ఒక తెలివైన సమర్థవంతమైన ఆఫీసర్స్ వాళ్ళ కేటాయించే పనులు మోస్ట్ ఇంపార్టెంట్. అంటే సమర్థతతో పాటు పవర్ కూడా ఇంపార్టెంట్ కదా. అంటే వాళ్ళు ఇప్పుడున్న దాంట్లో ఆమెకు ఇంకా బరువైన బాధ్యతలు అప్పగిస్తే ప్రజలు ఇంకా చాలా ప్రయోజనాలు పొంది ఉండేవాళ్ళు అనేది